ఆటోమొబైల్ ఇండస్ట్రీ మళ్లీ పుంజుకుంటోంది. 4-5 ఏళ్లుగా నష్టాల్లో ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రాబోయే రోజుల్లో ఆటో సెక్టార్ మళ్లీ 3 కార్లు 6 బైకులుగా వెలగబోతోందని చెబుతున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఆటోమొబైల్ సెక్టార్ మళ్లీ దూసుకుపోతోంది. కొంతకాలంగా నష్టాలను మూటగట్టుకున్న ఇండస్ట్రీ మళ్లీ కళకళలాడుతుంది. డాలర్ దెబ్బకు విడిభాగాల దిగుమతి రేట్లు పెరగడంతో కంపెనీలు కార్ల రేట్లు పెంచాయి. దీంతో మరింతగా ఇండస్ట్రీ డీలా పడింది. కనీసం ఫెస్టివల్ ఆఫర్స్ కు కూడా కస్టమర్లు అట్రాక్ట్ కాలేదు. అయితే తాజాగా మళ్లీ ఆటో సెక్టర్ పుంజుకుంటోంది. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంతో ఆటో సెక్టర్ కు లాభాల పంట పండుతోంది. ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గడం, స్టేబుల్ గవర్నమెంట్ రావడంతో పాటు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో సేల్స్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయని చెప్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. లేటెస్ట్ మోడల్స్ రావడంతో పాటు తక్కువ రేటులోనే ఎక్కువ ఫీచర్స్ తో కార్లను మార్కెట్ లోకి రిలీజ్ చేయడంతో కస్టమర్లు కూడా కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని చెప్తున్నారు. రాబోయే ఇయర్స్ లో డెఫినెట్ గా గ్రోత్ అనేది స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. మన గవర్నమెంట్ కూడా 2019 వరకు ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ మొన్నే ఆర్బీఐ తగ్గించారు. సో పాలసీ స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీ డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ 10% గ్రో అవుతుందని, మినిమం 10 to 15% గ్రో అవుతుందని అంచనా. సో 2020 కల్లా ఆల్మోస్ట్ 70% ఇవాళ ఉన్న నంబర్స్కి 70% ఎక్స్ట్రా వెహికల్ సేల్స్ ఉంటాయి అనేది ఎస్టిమేట్. రాష్ట్ర విభజన తర్వాత సిటీలో 10% గ్రోత్ తో సెక్టర్ పుంజుకుంటోంది. ఇప్పుడిప్పుడే గ్రామాల్లో 4 వీలర్ సేల్స్ పెరుగుతున్నాయి. ఇక దేశంలో ప్రస్తుతం ఏడాదికి 30 లక్షల కార్లు అమ్ముడవుతుంటే 2020 నాటికి 50 లక్షల యూనిట్లను అమ్ముతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆటో సెక్టర్ ఎక్స్పర్ట్స్. దేశ జీడీపీలో 1.8 లక్షల కోట్లు కంట్రిబ్యూట్ చేస్తున్న ఈ సెక్టర్ జీడీపీలో మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ లో నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. కార్ ఇండస్ట్రీ యాక్చువల్ గా ఇప్పుడు తెలంగాణ కార్ ఇండస్ట్రీ డివిజన్ తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత గత 2 years లో రూరల్ కూడా బాగానే పెరుగుతుంది. ఆల్మోస్ట్ 10 to 11% పెరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా నెలకి 2,70,000 కార్లు అవుతున్నాయి. సో అది మనం కూడుకుంటే ఆల్మోస్ట్ 30 లక్షల కార్లు సంవత్సరానికి సేల్ అవుతున్నాయి ఇండియాలో, భారతదేశంలో. ఆ 30 లక్షల కార్లు అనేది బై 2020 కంపెనీ వాళ్ళు అనుకునేది 50 లక్షలకి వెళ్ళిపోతుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ క్లోజ్ టు 1.8 lakh crore కాంట్రిబ్యూట్ చేస్తుంది గవర్నమెంట్ జీడీపీకి. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో నంబర్ 1 కాంట్రిబ్యూట్. 2010లో 1,00,000 యూనిట్లు అమ్మిన సెక్టర్ 2014లో 1,30,000 యూనిట్లు మాత్రమే సేల్ చేసింది. కానీ ప్రస్తుతం 10% గ్రోత్ ఉన్న ఆటో ఇండస్ట్రీ 2020 నాటికి 70% గ్రోత్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్.